హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రో మైండ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళకి, లేకపోతే కొత్తగా క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి, లోన్ రిజెక్ట్ అయ్యే వాళ్ళకి క్రెడిట్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే మన యొక్క ఛానల్లో క్లియర్గా చేశాం. ఫ్రెండ్, చూడండి. ఎలా క్రెడిట్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవచ్చు అనే విషయం అయితే ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం రీసెంట్గా జెట్ క్రెడిట్ కార్డ్ అనేది మనకి క్రెడిట్ స్కోర్ పెరగడానికి ఎలా సహాయపడుతుంది, నిజంగా జెట్ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల మనకి క్రెడిట్ స్కోర్ పెరగడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది ఒక ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్. సో ఇక ఈ జెట్ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తే మన సిబిల్ స్కోరు తక్కువ ఉన్న సిబిల్ స్కోరు 750 అబవ్ అయితే రీచ్ అవుతుందా అంటే దీని గురించి అయితే ఒక కంప్లీట్ వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. సో ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే మనం దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారా మనం యూజ్ చేసినప్పుడే ఇక సిబిల్ స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఎటువంటి మిస్యూజ్ చేసినా కూడా బిల్ పేమెంట్ విషయంలో కానీ, మినిమం డ్యూ కానీ, అదేవిధంగా కార్డు మొత్తం లిమిట్ వాడడం కానీ, ఇలా ఎటువంటి మిస్టేక్ చేసినప్పుడు కూడా క్రెడిట్ స్కోర్ అనేది పెరగకపోగా డ్రాప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. సో ఈ జెట్ క్రెడిట్ కార్డ్ గురించి కంప్లీట్ ఫుల్ వీడియో అయితే కూడా చేస్తాను. నిజంగా క్రెడిట్ స్కోర్ అనేది పెంచుకోవచ్చా కార్డు వల్ల అనేది. సో మన ఛానల్ ఫాలోఅప్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన ప్రతి వీడియో కూడా యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.